ప్రతిపక్ష నాయకులు అధికార పార్టీపై అలాగే అధికారంలో ఉన్న నాయకులపై ఎలాంటి విమర్శలు చేసినా కానీ ప్రతిపక్ష నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ట్వీట్ చేస్తే చాలు ఏకంగా మంత్రులంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ జనసేననిపై విరుచుకు పడేవారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేసినా గానీ, అలాగే నరేంద్ర మోడీ, అమిత్ షా సైతం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఏవైనా ఆరోపణలు చేస్తే అప్పటి బీఆర్ఎస్ మంత్రులంతా ప్రెస్ మీట్లు పెట్టి మరీ కౌంటర్ అటాక్ చేసేవారు. ఇలా ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్లు ఇవ్వడంలో ప్రస్తుతం మంత్రులు ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా సీఎం రేవంత్ రెడ్డి గారిపైనే ఆధారపడుతున్నారు అని సొంత పార్టీలోనే చర్చ జరుగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలకు చెక్కు పెట్టడంలో మంత్రులు, కీలక లీడర్లు క్రియాశీలకంగా వర్క్ చేయడం లేదనే అసంతృప్తి పార్టీలో క్రమంగా ఏర్పడుతుంది. తమకేమి సంబంధం లేనట్టు చాలా మంది మంత్రులు వ్యవహరిస్తున్నారనే చర్చ కూడా సొంత పార్టీలోనే జరగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ప్రచారంలోనూ ఇది స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ పార్టీ నేతలే డిస్కషన్ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో ఓ వీడియో అంశంలో ఏకంగా సీఎం రేవంత్ కు కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇచ్చినా కానీ ఒకరిద్దరు తప్ప మిగిలిన మంత్రులెవరూ ఖండించని పరిస్థితి ఏర్పడింది. సీఎం రేవంత్ రిజర్వేషన్ల రద్దు అంశం లేవనెత్తిన సందర్భంగా ఆ నోటీసు వచ్చిందనేది కాంగ్రెస్ బలంగా విశ్వసిస్తున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వచ్చి సీఎం కు నోటీసులు ఇవ్వడం, గాంధీ భవన్ లో హడావిడి చేసిన కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు, మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా బీజేపీపై ఎదురుదాడికి దిగకపోవడం గమనార్హం. పార్టీ అధ్యక్షుడు సీఎం కి నోటీసు వస్తే మంత్రివర్గ సభ్యులంతా ముక్త ఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎన్నికల సమయంలో వచ్చిన నోటీసులకు కీలక నేతలెవ్వరూ ఆశించిన స్థాయిలో స్పందించలేదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆ నోటీసుకు ఢిల్లీ పోలీసుల వ్యవహారంపై ప్రశ్నించారు. ఎలక్షన్ క్యాంపెయిన్ తో పాటు ప్రత్యర్థులపై ఒంటరిగానే ఎదురుదాడులు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మంత్రులు తమ రూటు మార్చుకుంటారేమో చూడాలి.